కాకినాడ పోయర్ కాకినాడ పోర్టుపై పవన్ కళ్యాణ్ ఎందుకు ఫోకస్ పెట్టారు? 11 సంచలన విషయాలు. కాకినాడ పోయర్ ప్రస్తుతం ఏపీలో కాకినాడ పోర్టు ఇష్యూ హాట్ టాపిక్గా మారింది. పవన్ కాకినాడ పర్యటన తర్వాత పోర్టు వ్యవహారంపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాకినాడ పోర్టు నుంచి వేల కోట్ల రూపాయల దందా జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. పవన్ పోర్టుపై ఎందుకు ఫోకస్ పెట్టాలో మంత్రి నాదెండ్ల వివరించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటనతో స్మగ్లింగ్ గుట్టు బయటపడిందని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. దేశ భద్రతకు ముప్పు కలిగేలా స్మగ్లింగ్ కొనసాగుతోందన్నారు. గత 5 ఏళ్లుగా అక్రమంగా బియ్యం రవాణా చేశారన్న మనోహర్, కూటమి ప్రభుత్వం వచ్చాక అక్రమ నిల్వలపై దాడులు చేశామని వివరించారు. కాకినాడ పోర్టులోకి ఎవరూ రాకుండా కుట్ర చేశారని, గత 5 ఏళ్లలో అక్కడ ఏం జరిగిందో ఎవరికీ తెలియదని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం బియ్యం డోర్ డెలివరీ అంటూ కొత్త పథకం మొదలుపెట్టింది. బియ్యం అక్రమ రవాణాకు తెరలేపారు. కాకినాడ పోర్టు నుంచి 1,30,00,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేశారు. ఈ బియ్యం విలువ ₹45,000 కోట్లు ఉంటుంది. మాజీ సీఎం జగన్కు తెలియకుండా ఇది జరగదు అని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. మంత్రి చెప్పిన ముఖ్యమైన 11 అంశాలు. 1. ఎందుకు కాకినాడ పోర్ట్ పైన దృష్టి సారించాం అనేది అందరూ తెలుసుకోవాలి. గత 5 సంవత్సరాల్లో ఎవరిని పోర్టు లోపలికి అనుమతించలేదు. లోపల ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎటువంటి బోట్లు వస్తున్నాయి, అధికారులు ఎవరున్నారు, ఏ విధమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి అని తెలుసుకోవడానికి మీడియా వారిని కూడా అనుమతించలేదు. 2. ప్రభుత్వ ఆస్తి, మన రాష్ట్ర వనరుల్లో భాగం అయిన కాకినాడ పోర్టుకు ఎవరినీ రానియకుండా గత 5 ఏళ్లు పెద్ద కుట్ర చేశారు. 3. రాష్ట్రంలో బియ్యం సరఫరా చేయడానికి 29,000 రేషన్ షాపులు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం డోర్ డెలివరీ చేస్తామనే అబద్ధపు ప్రచారంతో రాష్ట్ర ఖజానాకు 1,600 కోట్ల రూపాయల ఖర్చుతో 9,260 వాన్లు కొని ఒక నెట్వర్క్ తయారు చేశారు. 4 రేషన్ దుకాణాల ద్వారా ప్రతి నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు వినియోగదారులు ఎప్పుడు వచ్చినా సరుకు అందించే ఒక మంచి ప్రక్రియ ఉంది. దాన్ని పక్కదారి పట్టించి స్వలాభం కోసం ఈ నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని బియ్యం సేకరించడం మొదలు పెట్టారు. 5. ప్రభుత్వానికి ప్రతి కిలోకి ₹43.40 ఖర్చయ్యే ఈ బియ్యాన్ని వీళ్లు క్షేత్రస్థాయిలో ₹10కే తీసుకున్నారు. చాలా చోట్ల సరైన సమయానికి రాలేదు కాబట్టి వ్యాను వెళ్లిపోయిందని, అందుకే సరుకు ఇవ్వము అని చెప్పేవారు. 6. మెడ మీద కత్తి పెట్టి ఎప్పుడైతే కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ నుండి లాగేసుకుని వీళ్లు అరబిందోకి అప్పజెప్పారో ఆ రోజు నుండి లెక్కలు చూస్తే ప్రతి ఒక్కరికీ ఆశ్చర్యం కలుగుతుంది. 7. ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని చిత్తూరు, శ్రీకాకుళం నుంచి నేషనల్ హైవే మీద నేరుగా కాకినాడకు బియ్యం తరలించే పకడ్బందీ కుట్ర చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఏ పోర్టులో లేని విధంగా కాకినాడ పోర్టులో బియ్యం ఎగుమతి జరిగింది. 8. గత 3 ఆర్థిక సంవత్సరాల్లో గంగవరం పోర్టు నుండి 2,20,289 మెట్రిక్ టన్నులు, కృష్ణపట్నం పోర్టు నుండి 23,51,218 మెట్రిక్ టన్నులు, విశాఖపట్నం పోర్టు నుండి 38,02,000 మెట్రిక్ టన్నుల ఎగుమతి జరిగింది. 9. కాకినాడ లెక్కలు చెప్తే ఆశ్చర్యం వేస్తుంది. కాకినాడ పోర్టులో వీళ్లు దుర్మార్గంగా ఈ 3 సంవత్సరాల నుండి ఎగుమతి చేసింది 1,31,18,346 మెట్రిక్ టన్నులు. ఒక్క కాకినాడలో జరిగిన దీని విలువ 48,537 కోట్ల రూపాయలు. 10. ప్రజలకు సంబంధించిన ఆస్తిని పూర్తి స్థాయిలో కుట్ర చేసి దోచుకు తింటుంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడకు రావాల్సి వచ్చింది. 11. ఇదేమీ ఒక వ్యక్తిపై కక్ష కట్టినట్టు కాదు. గత పాలనలో ముఖ్యమంత్రి జగన్కు తెలియకుండా జరగదు కదా ఈ దోపిడీ. అరబిందో రియాల్టీకి కాకినాడ సీపోర్ట్స్ ఎందుకు 41% వాటా ట్రాన్స్ఫర్ చేసింది? ఏ సందర్భంలో చేసింది? భారతదేశంలో కార్పొరేట్ చరిత్రలో ఏనాడు జరగని విధంగా కేవీ రావు, వారి కుటుంబాన్ని బెదిరించి ఏ విధంగా వీళ్లు 41% వాటా రాయించుకున్నారో ఖచ్చితంగా బయటకు రావాలి.